విడాకులు ఇస్తానే మీ పెళ్లి జరిపిస్తానని శరశ్చంద్ర పెట్టిన కండిషన్ని కేపీ భూమికి చెప్పేయడంతో భూమి చాలా కోపంగా శరశ్చంద్ర దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న మీరు చేస్తున్న పని ఇదేనా మీరు చేస్తున్నది అని నిలదీస్తూ ఉంటుంది. నేనేం చేశానమ్మా అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు. నా మెడలో తాళి పడటం కోసం శారదత్తయ్య మెడలో తాళి తెంచాలని చూసారే, ఇది ఎంతవరకు కరెక్ట్ నాన్న? ఎందుకు నాన్న ఇలాంటి పని చేశారు? అమ్మని నాన్నని ఇద్దరిని నేను మీలోనే చూసుకున్నాను. అలాంటి మీరైనా ఇలాంటి పని చేసింది ఎందుకు నాన్న? ఇంత దిగజారిపోయి ఇలాంటి పని చేశారు అని భూమి ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు శరశ్చంద్ర కూడా ఏమాత్రం తగ్గకుండా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ, చూడమ్మా భూమి, ఇదంతా నీపై ప్రేమతోనే చేశాను. అవునమ్మా, నీ మీద ప్రేమతోనే ఇదంతా చేశాను. వాడు కాకుండా ఇంకెవ్వరినైనా నువ్వు ప్రేమించి ఉంటే వాడితో నీ పెళ్ళి ఘనంగా జరిపించి వాడి కాళ్ళు కడిగి నేను నా నెత్తిన చల్లుకునేవాణ్ణమ్మా. ఆ గగన్ గాడితో నీ పెళ్ళి జరిపిస్తే నేను నిన్ను చూసుకోవడానికి నేను వాడి ఇంటికి రాలేను భూమి. నా బంగారు కూతుర్ని నేను ఎలా వదిలేసుకోగలను? నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పు అని శరశ్చంద్ర ఏడుస్తూ ఉంటాడు. ఈ తండ్రి కోసం నువ్వు ఆ గగన్ని దూరం చేసుకోలేవా అని శరశ్చంద్ర నిలదీస్తూ వేడుకుంటూ ఉంటాడు. దాంతో భూమి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. మరోవైపు గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు. మరి మళ్ళీ భూమి గగన్ని వదిలేస్తుందా? ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.